అసలు జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి ఫ్యాక్షన్ మరక ఎలా అంటుకుంది? చంద్రబాబు నాయుడు సిద్ధాంతాలు వేరు, కానీ బ్రహ్మానందరెడ్డి గారి ఫ్యాక్షన్ మరక వల్ల కొన్ని రోజులు చంద్రబాబు గారు బ్రహ్మానందరెడ్డిని పక్కన పెట్టారు అంటూ కూడా ఒక వార్త చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, ఆ వార్తలో వాస్తవం ఉందా? మనం సమాజం మా ఊర్లో ఉంటాం. మా ఊర్లో గొడవ జరిగినప్పుడు ఖచ్చితంగా నాయకుడికి అంటిస్తారు. నేను యాక్చువల్గా ఆ గొడవలో జరిగినప్పుడు నా కుటుంబం కూడా మాచర్లో లేదు, హైదరాబాద్లో ఉంది. కానీ జరిగినప్పుడు అది చాలా బాధాకరమైందే. ఎవరినైనా ఒకళ్ళు చనిపోయినా నలుగురు చనిపోయినా బాధాకరమైన దాంట్లో నేను ఎప్పుడూ సమర్థించట్లేదు. ఎప్పుడూ కూడా ఫ్యాక్షన్లో వచ్చే విజయాన్ని గొప్పగా ఫీల్ అయ్యే మనస్తత్వం నాది కాదు. మనం ఎవరికన్నా మంచి చేసి మనం ప్రజల హృదయాన్ని గెలిస్తే అది విజయం. భయపెట్టి లేకపోతే ఇది చేసేది ఆ విజయాన్ని విజయంగా నేను ఎప్పుడూ భావించట్లేదు. మా ఊర్లో జరిగింది చాలా దురదృష్టకరమైన సంఘటన. నేను హైదరాబాద్లో ఉన్నాను. నాకు ఆ కేసులో ముద్దాయిగా పెట్టారు, A1గా పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు కూడా గ్రావిటీ ఉన్న కేసు కాబట్టి వాస్తవాలు నేను కొన్ని తెలియజేశాను. నేను ఎక్కడున్నాను, ఏ నిమిషం ఎక్కడున్నాను ఏంటనేది. అయినప్పటికి కూడా మరి అది పార్టీకి కూడా పులుంతారు కాబట్టి పార్టీ శ్రేయస్సు దృష్ట్యా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. నేను దానికి కూడా బాధపడలేదు. సహజం. మరి పార్టీని రక్షించుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. నేను ఉన్నానా లేనో వాళ్ళు అభియోగం మోపారు. తప్పిచ్చాడు కావాలనే నింద పార్టీకి రావటం మూలంగా ఎక్కువగా ప్రజలకు నష్టం జరుగుద్ది కాబట్టి ఆ దృష్టితో ఆయన దాన్ని ఇచ్చారు. సరే, చివరికి అదేదో అయిపోయింది. ఈరోజుకి కూడా నేను ఎప్పుడు కూడా ఆ సంఘటన తలుచుకున్నప్పుడు బాధపడుతూనే ఉంటాను. ఓకే, బ్రహ్మారెడ్డి గారు మాచర్ల నియోజకవర్గానికి వస్తే మాచర్ల నియోజకవర్గంలో మారణకాండ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందంటూ కూడా మీ మీద ఆరోపణలు చేస్తున్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. అది ఏంటి సార్, ఓటమి భయంలో భాగంగా అలాంటి ఆరోపణలు చేస్తున్నారా, లేదంటే అది ఒక రాజకీయ వ్యూహంలో భాగమా అంటే ఏం చెప్తారు? తోట చంద్రయ్య, జల్లయ్య ఏ పార్టీకి చెందిన వాళ్ళని చంపారు? బ్రహ్మారెడ్డి ప్రోద్బలంతో మరి వైసీపీ వాళ్ళని ఎవరిని చంపారు? దిక్కుమాలిన ఆరోపణలు, సిగ్గు లేకుండా మాట్లాడతారు. ఇప్పుడు వాళ్ళు చంపకుండా నేను చంపుతాను అంటారేంటి? ప్రజలంతా బుద్ధిహీనులు అనుకుంటున్నారా ఏంది? చంపింది తోట చంద్రయ్య ఏ పార్టీ, జల్లయ్య ఏ పార్టీ? వచ్చిన తర్వాత జరిగిన 2 మర్డర్లు మా పార్టీ వాళ్ళ మీదనే జరిగినాయి. మీరు చంపి నేను రావటం మూలంగా ఫ్యాక్షన్ అంటే ఏంటి వాదన? అంటే ప్రజలు అమాయకులు, ప్రజలు ఏది చెప్పినా మనం ఏది చెప్పినా వింటారనేదే కదా. చంద్రయ్య గొంతు కోసే వ్యక్తి మాకు సంబంధం, మా పార్టీకి సంబంధం లేదంటే, మీ ఎంపీపీ గొంతు కోస్తుంటే మాకు సంబంధం లేదంటే ఇక దానికి ఏం చేస్తాయి? పొద్దుగోలు అబద్ధాలతో అక్రమాలతో దోపిడీలతో బతికే వీళ్ళకి మనం ఏం చెప్తాం? ఏదో చెప్పు తినగడి కుక్క చెరుకు తీపెరుగునా అన్నారు. వాళ్ళకి అన్నీ కూడా అటానే కనిపిస్తాయి. ఓకే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఢీకొట్టే మొనగాడు మాచర్ల నియోజకవర్గంలో బ్రహ్మారెడ్డేనా అంటే ఏం చెప్తారు సార్? అది తప్పండి. బ్రహ్మారెడ్డి ఒక్కడే. బ్రహ్మారెడ్డి గొప్పతనం ఏం కాదు. బ్రహ్మారెడ్డి సరే మనస్సంకల్పం దృఢంగా ఉండొచ్చు. బ్రహ్మారెడ్డి ఒక్కడు ఢీకొంటాడు కదా. బ్రహ్మారెడ్డి వెనక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నో త్యాగాలు, ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు అనుభవించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అట్లాగే భవిష్యత్తు పట్ల మరి భయం ఉన్న వ్యక్తులు, వాళ్ళందరి సహకారంతో నేను ఢీ కొడుతున్నాను. కానీ బ్రహ్మారెడ్డికి అడిషనల్గా కొమ్ములేం లేవు. ప్రజల సహకారం, ప్రజలు ఇచ్చిన ధైర్యమే బ్రహ్మారెడ్డిని నడిపిస్తున్నాయి. ఓకే, మాచర్ల నియోజకవర్గం ఇప్పుడు అంటే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది అంటూ కూడా మీరు ఇందాక చెప్పారు. మాది బాగా వెనకబడిపోయింది మా ప్రాంతం అంటూ కూడా. మీరు కనుక ఇప్పుడు తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలోకి వస్తే మీరు మాచర్ల నియోజకవర్గానికి ఏం చేయబోతారు అంటే ఏం చెప్తారు సార్?
మాకు పక్కన నాగార్జున సాగర్ ఉంది. ఉమ్, మా పొలాలకు నీళ్లు రావు. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని నిబంధనలు ఉండేవి. మేము అడగదలుచుకుంది ఏంటంటే, రైట్ కెనాల్ మీద మా ప్రాంత రైతులకి లిఫ్ట్ ఇరిగేషన్ సౌకర్యాలు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఇవ్వాలనేది ఒకటి. ఉమ్, వరికపూడి సెల దశాబ్దాల కళ. సరే, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదో శంకుస్థాపన కంటి తుడుపుగా చేసిపోయారు. మరుసటి రోజే మా రెండో రోజో మూడో రోజో వాళ్ళు ఏదో ట్రిబ్యునల్కి ఫిర్యాదు చేశారు. ఉమ్, కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్కి ఉమ్, ఫిర్యాదు చేశారు. అది జరిగినా జరగకపోయినా, అంటే ఆ ఫిర్యాదు ఎలా ఉన్నా భవిష్యత్తులో నికర జలాల్లో మా వాటా వదులుకొని, కృష్ణా జలాల్లో కొంత వాటా వదులుకొని ఈ ప్రాంతానికి ఈ లిఫ్ట్ ఇరిగేషన్కి అనుమతి తీసుకొని రావాలని చంద్రబాబు నాయుడు గారిని కోరుతాం. మనకు వచ్చే వాటాలో ఇది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగం. ఉమ్, నాగార్జున సాగర్ పక్కనే ఉన్నాము. ఇప్పుడు మనకి వచ్చే వాటాలో కొంత భాగాన్ని వాళ్ళకి ఇచ్చేసైనా మా ప్రాంతానికి లిఫ్ట్ ఇరిగేషన్ ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ద్వారా మరి ఇరు రాష్ట్రాల మధ్య ఒక అగ్రిమెంట్ రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ దిశలో చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తూ, ఒకటి. రెండు, ఈ రోజుకి దౌర్భాగ్యం ఏంటంటే సాగునీళ్లు లేవు, తాగునీళ్లు లేవు, తాగడానికి నీళ్లు లేవు, ఉమ్, పొలాలకు నీళ్ళు లేవు, ఉన్నది కన్నీళ్లే. ఈ పరిస్థితుల నుంచి ప్రజల కళ్ళల్లో ఆనందం తొంగి చూడాలి. ఎందుకంటే రైతాంగం ఈరోజు పల్నాడు ప్రాంతంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే బోర్లు. పంటలు పండకపోవటం ఒక భాగం, చీడపీడలు, ధరల మార్పులు, ధరల్లో హెచ్చు తగ్గులు ఒక కారణం అయితే, ప్రకృతి ఇవన్నీ ఒక భాగం అయితే, ఒక అగ్రికల్చరల్ బోర్ వేయాలంటే 7-8 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. 1000 అడుగులు బోర్ వేయాల్సి వస్తుంది. ఒక మోటార్, దానికి 25 HP మోటారు, ప్యానలు, వైర్లు, పైప్ లైన్స్, ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్లు, అధికారుల లంచాలు, ఇవన్నీ కలిస్తే 8 లక్షల రూపాయలు అవుతుంది. ఓకే, ఒక బోర్ వేసాడు, వాటర్ వచ్చింది. అది ఎంత టైం వస్తుందో అనేది తెలియదు. ఒక రోజు రావచ్చు, 2 రోజులు రావచ్చు, 10 రోజులు రావచ్చు, ఫెయిల్ అవుతున్నాయి. అట్లానే సక్సెస్ రేట్ వచ్చేటప్పుడు మనం 10 బోర్లు వేస్తే 1-2 సక్సెస్ అవుతాయి. అట్లా నష్టపోతున్నారు. సో రైతు కుటుంబాలలో ఈ విధంగా ముఖ్యంగా నష్టపోతా ఉన్నాయి. కాబట్టి సాగునీరు, తాగునీరు మొట్టమొదటి అంశం. పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గృహ నిర్మాణం చేపట్టాలి. ఓకే. చాలామంది బలహీన వర్గాల ప్రజలు, ఎస్సీ ఎస్టీలు, తండాలు చాలా ఉన్నాయి. వాళ్ళకి గృహ నిర్మాణాలు చేపట్టాలి. మెరుగైన వైద్యం, ఇవాళకి సరైన వైద్యశాల లేదు మాచర్లలో. నరసరావుపేట లేకపోతే గుంటూరు రావాల్సిన పరిస్థితి. క్రిటికల్ కేర్ అనేది లేదు. దాన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరి మంచిగా డెవలప్ చేసి 100 పడకలు చేసి అక్కడ క్రిటికల్ కేర్ వైద్యం కూడా అందించాలి. ఈరోజు గర్భిణీ స్త్రీలు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే 50,000 రూపాయలు కట్టాల్సి వస్తుంది. పేద కుటుంబానికి కూడా తప్పని పరిస్థితి. కాబట్టి ఒక ప్రత్యేక ప్రసూతి విభాగాన్ని ఏర్పాటు చేయాలి. ఇట్లా కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను మూలన పడేశారు నిర్వహణ లోపంతో. వీటిని అన్నిటినీ పునరుద్ధరించాలి. యువత కోసం ఇక్కడ ఏదన్నా మనకు కొంత మిగులు భూమి ఉంది కాబట్టి అక్కడ ఏదన్నా ఇండస్ట్రియల్ పార్క్స్ లాంటివి తెచ్చి యువతకు ఉద్యోగాలు తీసుకురావాలి. అది ప్రైవేట్ సెక్టర్ అయినా కానివ్వండి, ఒక ఉపాధి అవకాశాలు కల్పించాలనేది ఆకాంక్ష. ఇవన్నీ జరిగితే నా జీవితం ధన్యమైనట్టుగానే భావిస్తానండి. ఓకే, మాచర్ల ఫ్యాక్షన్కి అడ్రస్గా మారబోతుంది. అందువల్లే అక్కడికి పరిశ్రమలు ఏవి రావట్లేదంటూ కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది సార్. మీరు వచ్చిన తర్వాత అయినా ఆ చర్చకి మీరు అంటే ఆ పరిశ్రమల్ని నెలకొల్పే విధంగా మీరు అడుగులు వేయబోతారా అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఒక ప్రధానమైన ఇదేంటంటే, మనం అంతర్జాతీయ సంస్థల్ని రెడ్ కార్పెట్ పారచి దావోసో బోవోసో పోయి
రెడ్ కార్పెట్ పారిచి మాకు రండి అయ్యా, మీకు ఇన్సెంటివ్స్ ఇది ఇస్తాం అది ఇస్తాం రండి అయ్యా బాబు అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం సహజంగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా. దౌర్భాగ్యం దుర్మార్గం ఏంటంటే ఇక్కడ ఉన్న సంస్థల్ని పారదోలుతున్నారు. ఒక నాయకుడి మీద నమ్మకం ఉన్నప్పుడు రావటానికి, అదే చంద్రబాబు నాయుడు గారిని నమ్మే కియా కావచ్చు, కొన్ని సంస్థలు ఈ రాష్ట్రంలోకి వచ్చినాయి, ఏర్పాటు చేసినాయి, కొంతమందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించినాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్ని బట్టలు కాదు ఉన్న బట్టలు ఊడిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఇలాంటి ముఖ్యమంత్రి వస్తే ఏంటి ఈ రాష్ట్రానికనే ఒక కొత్త ఆలోచన భయాన్ని కూడా ఈయన సృష్టించాడు. ఈయన ఉండటం కాదు, ఈయన పోయిన తర్వాత కూడా ఈ పాపం కొన్నాళ్ళు వెంటాడుతుంటుంది ఈ రాష్ట్రాన్ని, ఈ అప్పులు వెంటాడుతుంటాయి ఈ రాష్ట్రాన్ని. ప్రజల్లో భవిష్యత్తునే తుంగలో దొక్కేశాడు, రాష్ట్రాన్ని అప్పులమయం చేశారు. అప్పులు ఏమైనాయి, వడ్డింపులు ఏమైనాయి, ఈ లెక్కలేంటో అది అర్థం కాని పరిస్థితి. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు ఓకే ముఖ్యమంత్రిగా ఉన్నారు, పర్వాలేదు బాగానే చూస్తారని ఒక ఇండస్ట్రీ పెడతాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటి ఇంకెవరైనా వస్తే మా పరిస్థితి ఏందని ఆలోచించుకునే పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్రంలో మరి ఎటువంటి వ్యాపార సంస్థలు రావడానికి కూడా ముందుకు రాని పరిస్థితి. అంటే భవిష్యత్తును కూడా నాశనం చేశాడు ఆయన. అప్పులు చేశాడు, 50,000 కోట్ల పైన అప్పులు కానీ అసలు కానీ వడ్డీలు కానీ కట్టాల్సిన పరిస్థితి. ప్రజలు అర్థం చేసుకోవాలి, మీ బిడ్డల్ని మీరు కష్టపడి మీరు మీ కోరికల్ని మీరు కడుపు కట్టుకొని మీ బిడ్డల్ని చదివించుకున్నారు. ఉద్యోగం లేకపోతే ఆ బిడ్డ ఏం చేస్తాడు చెప్పండి, మళ్ళీ మీకు భారం అవుతాడు. ఓకే, ఒకవేళ మీరు మాచర్ల నియోజకవర్గంలో గెలిస్తే ఆ ఫ్యాక్షన్ అనేది మాచర్లలో లేకుండా చేస్తారా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే యాక్చువల్గా ఫ్యాక్షన్ చాలా దూరం జరిగిపోయిందండి రాయలసీమలో కానివ్వండి. ఈ రామకృష్ణారెడ్డి ఈ మధ్యకాలం ఇది రెచ్చగొట్టడం 10-12 ఏళ్ళుగా పల్నాడు ప్రశాంతంగానే ఉంది. ఏదన్నా కుటుంబ ఘర్షణ నేపథ్యంలో ఎక్కడన్నా జరిగినాయేమో కానీ వర్గాల వారీగా ఫ్యాక్షన్లు తగ్గిపోయి చాలా రోజులు అయిపోయింది. 2008 తర్వాత పెద్దగా నేను ఎక్కడా వినలేదండి. 14-13లో జంగమేశ్వరపాడులో జరిగినాయి. ఓకే, ఎక్కడో అడపాదడపా సంఘటనలు వస్తే ఫ్యాక్షన్ సంఘటనలు పెద్దగా లేవు. ఇవి రాజకీయ ప్రేరేపిత హత్యలు. వాటికి ఫుల్ స్టాప్ పడే అవకాశం కనపడుతుందా? మరి ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే ఈ ఫ్యాక్షన్కి కానీ ఈ గొడవలకి కారణం ఈ వ్యవస్థలు నేను ఖచ్చితంగా చెప్తాను. ఒకటి న్యాయ వ్యవస్థ, ఒకటి పోలీసు వ్యవస్థ, 3 రాజకీయ వ్యవస్థ, ఇంకోటి ఈ ఎలక్షన్ కమిషన్ లాంటివి కూడా. అంటే ఓటు ప్రధానం వాళ్ళకి. రాజకీయ నాయకుడు ఏదో హుక్ ఆర్ కుక్ ఓటు సంపాదించాలని ప్రయత్నం చేస్తాడు. అందులో ఎదుటి పార్టీ వాడిని పూర్తిగా ఇచ్చేసేస్తే మనం మొత్తం గంపగుత్తుగా ఓట్లు వేసుకోవచ్చు అనే ఒక సంస్కృతిలో ఈ ఫ్యాక్షన్ కొన్ని గ్రామాల్లో నడుస్తూ ఉంటుంది. ఇది మా పల్నాడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ వ్యవస్థలో ఇన్ని సంవత్సరాల ప్రజాస్వామ్యంలో 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది, కానీ మన ఓటుకు స్వాతంత్రం రాలా ఇవాళకి కూడా. మన ఓటుకు ఇంకా కబ్జాదారుల చేతుల్లోనే ఉంది. దీన్ని ఈ మేధావులు ఈ రోజుకి కూడా ఓటుకి స్వేచ్ఛను కల్పించడంలో విఫలమయ్యారు. ఈ న్యాయ వ్యవస్థలు సత్వర న్యాయం చేయడంలో విఫలమైనవి. పోలీసులు